చెప్పిన పాయింట్ లో ఎస్పెషల్లీ సేఫ్టీ అన్న పాయింట్ నాకు అర్థమైంది. లైక్ ఉమెన్ సేఫ్టీ అన్న కానీ ఒక జాబ్ సేఫ్టీ గురించి మీరు మాట్లాడారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్ మీరు లాయర్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. అండ్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు రైట్ నో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీలో జొమాటోలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాళ్ళ సేఫ్టీ రిలేటెడ్ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం వినలేదు. మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళని మనం ఎలా హెల్ప్ చేయగలం? ఈ గిగ్ వర్కర్స్ విషయంలో తీసుకుంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, తర్వాత పీజీ చేసిన వాళ్ళు, సివిల్స్ రాసేటోళ్ళు, ఎక్కడైతే జాబ్ దొరకలేదు వాళ్ళందరూ ఇంట్లో పనిచేస్తారు. ఎప్పటిదాకా పనిచేస్తారు? వాళ్ళకి జాబ్ దొరికిందాక పనిచేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మీద డిపెండ్, వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య డిపెండ్ ఉంటారు. ఒకటి ఏంటంటే మోటార్ సైకిల్ మీద అర్ధరాత్రి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ లో ఇమీడియట్లీ డెలివరీ చేయాలి. నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనమే వేరే కంట్రీకి పోయినప్పుడు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇన్సూరెన్స్ చేసుకోవద్దు? ప్రతి ఒక్కరు ఏంటంటే 24 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపించేటట్టు మేము ప్రయత్నం చేస్తాం.